హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈజ్ రవి. ఏపీ ఎప్స్ సంబంధించి చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఈరోజు నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఒకటి, అండ్ వెబ్సైట్ వాళ్ళకి ఓపెన్ అవ్వట్లే అని ఒకటి. సో వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లే అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ పానిక్ అవుతున్నారు కాబట్టి వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను స్టూడెంట్స్. ఇప్పుడు ఈ వీడియోని ఎలా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీంట్లో మీకు అయ్యే మిస్టేక్స్ ఏంటి, సో మీకు ఇప్పుడు దాకా ఉండే చాలా డౌట్స్ ఏంటంటే సార్ నేను అది ఇవ్వలేదు, ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వచ్చా, సో నాకు ఆ మిస్టేక్స్ నేను ఆ టైంలో అప్లోడ్ చేశాను, ఇప్పుడు కరెక్షన్ చేసుకోవచ్చా అని చాలామంది డౌట్స్ ఉన్నాయి. కాబట్టి స్టూడెంట్స్ క్లియర్గా చెప్తాను, ఎవ్రీ స్టెప్ మీకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో, ఇప్పుడు మీకు ఏవైతే కరెక్షన్స్ ఉన్నాయో ఇప్పుడు మీరు చేసుకోవచ్చు స్టూడెంట్స్. సో ఎటువంటివైనా సరే, సో ఎటువంటి ఎడిటింగ్ అని చేసుకోవచ్చు. ప్రెసెంట్ మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, లేకపోతే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ సర్టిఫికేట్స్ ఏవైనా సరే ఇప్పుడు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద రైట్ టైం. చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రతిదీ మీరు జాగ్రత్తగా ఎడిట్ చేసుకోండి. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఇప్పుడు అప్లోడ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. సో జాగ్రత్తగా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో మీరు చూడండి అండ్ వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్స్ చూద్దాము. ఫస్ట్ మనం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాని తర్వాత అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాలి, దాని తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఏమైనా మీకు మీ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ లేకపోతే అప్లోడ్ చేసుకోవాలంటే అప్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే మీ పర్సనల్ డీటెయిల్స్ ఎడిట్ చేసుకుని లేదా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే అప్లోడ్ చేసుకోవచ్చు. దానికోసమే సర్టిఫికేట్స్ రీ అప్లోడ్ ఇఫ్ ఎనీ అప్లికబుల్ అని అన్నారు. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకోవాలి. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. దాని తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అవుతుంది. దాని తర్వాత మీకు ఒక ప్రొవిజనల్ ఆర్డర్ వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుని మీకు అడ్మిషన్, కాలేజ్లో అడ్మిషన్ అనేది మీకు అలాట్ అయిపోతుంది. సో ఇక్కడితో మీకు ఇంజనీరింగ్ స్టూడెంట్ అయిపోతారు మీరు. సో ఇక్కడ నుంచి మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్ కాదు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయిపోతారు. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రాసెస్ స్టూడెంట్స్. సో మనం రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోదామా? సో లింక్ సంబంధించి ఇది స్టూడెంట్స్ అఫీషియల్ లింక్ అనేది ఆయన కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను స్టూడెంట్స్. అది క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్ తీసుకెళ్ళిపోతుంది. ఓకే, సో నథింగ్ టు వరీ. సో ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. సో ఫస్ట్ మనం ఇక్కడ ట్యాప్ చేస్తే ఇక చూడండి, మనం ఎప్పుడైతే ఈ యొక్క లింక్ మనం ఎప్పుడైతే మనం ఎంటర్ చేయగానే మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం గ్రీన్ కలర్ దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు క్లిక్ చేయగానే మనకి వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఫామ్స్ అనేవి ఇంకా రాలేదు, ఇప్పుడు వచ్చేస్తాయి. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఉంటుంది, అండ్ సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ ఎందుకు వచ్చింది అంటే మీరు మీ డాక్యుమెంట్స్ ఏమైనా అప్లోడ్ చేయాల్సి ఉంటే ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నో యువర్ పేమెంట్ స్టాటస్, ప్రింట్ పేమెంట్ రిసిప్ట్ ప్రింట్ తీసుకోవాలి. అన్నీ ఇప్పుడు తీసుకోండి స్టూడెంట్స్. తర్వాత సర్వర్ బిజీ ఉంటుంది, మీకు డౌన్లోడ్ అవ్వవు. ఓకే, సో మీ స్టాటస్ కనుక్కోవాలంటే నో యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టాటస్. ఓకే, మీ యొక్క రిజిస్ట్రేషన్ స్టాటస్ ఎలా ఉంది, సో మీరు ఏమైనా మిస్టేక్స్ చేశారా, సో మీ ప్రాసెస్ అవుతూనే ఉంటుంది, అండర్ ప్రాసెస్ అంటారు. మీరు కరెక్ట్గా వేసారనుకోండి ఆన్ స్పాట్ మీకు తెలిసిపోతుంది విషయం ఏంటి అనేది. ఓకే, సో మైండ్లో పెట్టుకోండి, ప్రతిదీ చాలా కేర్ఫుల్గా గమనించండి, మీకోసమే ఈ యొక్క వీడియో. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా విండో ఓపెన్ అవుతుంది. ఎలాగంటే చూడండి, ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, హాల్ టికెట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఎంటర్ చేయండి, సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే మీకు ఏమవుతుందంటే మీకు ఇలా మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి స్టూడెంట్స్. సో ఓకే, మీ డీటెయిల్స్ అంటే మీకు క్లియర్గా కనిపించట్లేదు అని చెప్తాను. పక్కన మీకు ఇక్కడ ఫోటో వస్తుంది. దాని తర్వాత మీ క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్, జెండర్, మీ ఫాదర్ నేము, రీజియను, ఈమెయిల్, సో మైనారిటీ, కేటగిరీ, ఇన్కము, సో ఇలా ప్రతి మొబైల్ నెంబర్ అన్నీ వస్తాయి. ఈ పైన ఏంటి మీకు పర్సనల్ డీటెయిల్స్, కింద ఏంటి స్పెషల్ కేటగిరీ, సో కింద మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ 6 to ఇక్కడ 6th, 7th, 8th, 9th, 10th, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, సో ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి. దాని తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్, ఇవన్నీ వస్తాయి స్టూడెంట్స్, ఈ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇక్కడ ఓసీ వాళ్ళు ఎవరైతే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారా, ఇక్కడ మీరు ఏం చేయాలి చూడండి. సో ఇఫ్ ఓసీ open category students is having a economically weaker section certificate, then candidate choose economically weaker section as a S. సో ఇక్కడ మీరు దీని ఎకనామికల్ వీకర్ సెక్షన్ మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. చేసి అక్కడ మీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. చూడండి, అప్లోడ్ సర్టిఫికేట్ ఇన్ జేపీఈజీ ఫార్మాట్ యాజ్ షోన్ ద ఫిగర్. సో యాజ్ షోన్ ద ఫాలోయింగ్ స్క్రీన్. ఓకే,
సో మీ ఇక్కడ మీకు స్క్రీన్లో చూపిస్తాడు. సో జేపీజీ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేయాలి. ఓకే, ఓసీ స్టూడెంట్స్ కోసం చెప్తున్నాను. సో ఇక్కడ మీ ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందో సో మీరు ఈ పని చేయండి. మీకు రేపు వస్తుంది సార్, నాకు ఎల్లుండి వస్తుందంటే రేపు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ యాజ్ పాసిబుల్ ఎర్లీగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, సో తర్వాత సర్వర్ బిజీగా ఉండొచ్చు, మీకు ప్రాబ్లం అవ్వచ్చు. ఓకే, దాని తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అలా చూపిస్తారు స్టూడెంట్స్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీరు పైన ఏదైతే ఉందో వీకర్ సెక్షన్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఎస్ఎన్ సెలెక్ట్ చేస్తారు కదా, అది మీకు ఎలా వస్తుంది అని చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, మీ పర్సనల్ డీటెయిల్స్లోకి మీరు వెళ్ళారు. ఇలా వెళ్ళారు, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు ఉంది, ఫాదర్ నేమ్, జెండర్, రీజియన్, ఈమెయిల్, ప్రతిదీని పిన్ టు పిన్ ప్రతి చిన్న పాయింట్ కూడా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టూడెంట్స్. మైనారిటీ, క్యాస్ట్ ఓసీ పక్కన చూడండి, ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్. సో ఎకనామికలీ వీకర్ సెక్షన్ దగ్గర సెలెక్ట్, సో ఎస్ అని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని మీ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి సో మీరు అది అప్లోడ్ చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇలా ఉంటుంది స్టూడెంట్స్. ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ ఇన్కమ్ ఆప్షన్ యాష్ వన్ ఫిగర్. మీరు ఎక్కడైతే ఎకనామికల్గా వీకర్ సెక్షన్ ఇక్కడ ఎస్ఎన్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలి, పక్కన ఇన్కమ్ చూడండి, ఇన్కమ్ దగ్గరికి వెళ్ళాలి. ఈ ఇన్కమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఇలా వస్తుంది స్టూడెంట్స్ మళ్ళీ. ఓకే, ఇక్కడ మీరు ఏంటి, అప్లికేషన్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పంగా సేమ్ ఇందాక ఎలా ఉందో ఇక్కడ మీరు ఎకనామికల్ వీకర్ సెక్షన్లో ఎస్ అని క్లిక్ చేసి చూడండి. ఎకనామికల్ వీకర్ సెక్షన్లో మీకు బ్లర్ అయిపోతుంది జూమ్ చేస్తుంటే, ఎస్ అని క్లిక్ చేశారు. దాని పక్కన మీకు ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ నెంబర్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీకు ఎంత ఇన్కమ్ ఉంది ఇక్కడ చూడండి, మీకు ఎంత ఇన్కమ్ ఉంది. సో బిలో 2 lakhs, సో అబౌవ్ 2 lakhs అని మీరు అబౌవ్ 2,50,000, బిలో 2,50,000 అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, తో ద సెక్షన్ ఆఫ్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఈజ్ మ్యాండేటరీ. సో ఖచ్చితంగా మీరు హెల్ప్ లైన్ సెంటర్, నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఫర్ అప్లోడింగ్ సర్టిఫికేట్స్ విల్ బి డన్ బై ద కన్సర్నింగ్ అథారిటీ బై ఆన్లైన్. హౌఎవర్ ఎనీ క్యాండిడేట్ సపోర్ట్ అంటే హెల్ప్ బై సపోర్ట్ క్యాన్ బి అటెండెడ్ ద హెల్ప్ లైన్ సెంటర్స్. అంటే మీరు అప్లోడ్ చేస్తారు, బట్ మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే సో మీకు ఆ నియర్గా హెల్ప్ లైన్ సెంటర్ మీరు హెల్ప్ తీసుకోవాలి. కాబట్టి మీకు ఆ దగ్గరలో హెల్ప్ లైన్ సెంటర్ ఏది ఉందో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మీరు ఈ స్టెప్ అని ఫినిష్ చేస్తారు. పర్సనల్ డీటెయిల్స్ దగ్గర ఫస్ట్ ఏం చేస్తారు, మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ చూపించినప్పుడు మీ ఓసీ సర్టిఫికేట్లో ఈడబ్ల్యూఎస్ మీకు ఉంటే, ఒకవేళ ఉందనుకో అప్పుడు ఎస్ఎన్ క్లిక్ చేయాలి. ఎస్ఎన్ క్లిక్ చేయడం కోసం మీకు ఇలా చూపిస్తుంది. దీని తర్వాత మీరు ఎస్ఎన్ క్లిక్ చేసిన వెంటనే పక్కన ఒక స్లాట్ వస్తుంది. ఎలాగంటే ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ అలా వస్తుంది. అప్లికేషన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీ ఇన్కమ్ అనేది 2,50,000 ఎబోనా బిలోనా చూపించుకోవాలి. దాని తర్వాత మీరు ఒక హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ప్రాసెస్ ఇక్కడ దాకా. సో నెక్స్ట్ స్టెప్లో ఏంటి అంటే హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అనంతపూర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, అనంతపూర్ జవహర్లాల్ టెక్నాలజీ యూనివర్సిటీ, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, గుంటూరు, కడప అని ఒక్కొక్క ఏరియాలోని 2-3 ఇచ్చారు చూడండి. సో ఇలాగా మీరు ఏ ఏరియా సంబంధించిన ఆ ఏరియాలో మీరు హెల్ప్ లైన్ సెంటర్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి మీ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి. ఇఫ్ క్యాండిడేట్ డీటెయిల్స్ ఆర్ ఫౌండ్ టు బి కరెక్ట్ దెన్ క్యాండిడేట్ నీడ్ టు సెలెక్ట్ నో. సో మీ డీటెయిల్స్ అని కరెక్ట్గా ఉంటే నో అని, డీటెయిల్స్ కరెక్ట్గా లేవు మేము ఎడిట్ చేసుకోవాలి, మా ఫాదర్ నేమ్ కానీ, మా మదర్ నేమ్ కానీ, లేకపోతే నా నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సంబంధించిన ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారా మీ ఎర్రర్స్ని, అప్పుడు మీరు ఎస్ అని మీరు ప్రెస్ చేయాలి. చూడండి, ఎస్. లేదనుకోండి నో. మీ డీటెయిల్స్ అని కరెక్ట్గా ఉంటే నో అని సెలెక్ట్ నో. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. మీరు ఎప్పుడైతే మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే ఎస్ అని ఎంటర్ చేయండి. ఎస్ అని ఇక్కడ చూడండి, ఎస్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. వెరిఫికేషన్ ప్రిఫరెన్స్ సెంటర్స్ పక్కన చూడండి, ఈ పక్కన మీరు ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేస్తే సో ఏమైనా ఇన్ఫర్మేషన్ చేంజెస్ చేసుకోవాలా అంటే మీరు ఎస్ అని క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తాయి డీటెయిల్స్. సో ఎస్ అని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అని ఎడిట్ చేసుకోవచ్చు. నో అని డీటెయిల్స్ క్లిక్ చేసి మీరు మీ పేమెంట్ అని ఇక్కడ చేసుకోవచ్చు. మీ పేమెంట్ 1,500 అంటే మీ క్యాస్ట్ కేటగిరీ వైజ్గా చూసుకుంటే మీ పేమెంట్ 1,500 అయితే ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసి మీరు డెబిట్ కార్డ్తో మీ అమౌంట్ కట్టాలి. మీ డీటెయిల్స్ అయినా కరెక్షన్స్ ఉన్నాయి చేసుకోవాలి అంటే కూడా మీరు ఇక్కడ వేసుకోవచ్చు. ఎస్ అని ఇక్కడ మీరు ఎంటర్ చేసి మీరు సింపుల్గా మీ డీటెయిల్స్ అని కరెక్షన్ చేసుకుని, దాని తర్వాత మీ పేమెంట్ మోడ్లోకి వెళ్ళి పేమెంట్ ఎంటర్ చేసుకుంటే మీకు ఏదైనా
డెబిట్ కార్డ్ కానీ ఏదైనా కార్డ్తో మీరు మీ పేమెంట్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత మీకు ఇలా రిసిప్ట్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే ఇలా వస్తుంది. ఓకే, పేమెంట్ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, మీ డీటెయిల్స్ అనేవి మీ ప్రింట్ రిసిప్ట్, పేమెంట్ రిసిప్ట్ది, ఈ రిసిప్ట్ అనేది మీరు తీసుకోవాలి. మీ EApCET ఆల్ టికెట్, ఆధార్ నెంబర్, అప్లికేషన్, జెండర్, క్యాస్ట్ కేటగిరీ, మొబైల్, ఇంకేముంటే అలా అవి, సో అమౌంట్ ఇవన్నీ చూపిస్తాడు. ఓకే, సో ఇది చాలా జాగ్రత్త పెట్టుకోవాలి, ఇది మెయిన్. ఓకే, దాని తర్వాత మీరు నెక్స్ట్ మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇప్పుడు సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ చేసుకోవాలి. ఓకే, సర్టిఫికేట్ రీఅప్లోడ్స్కి నెక్స్ట్ చూద్దామా. ఇక చూడండి, ఎప్పుడైతే మీరు సర్టిఫికేట్ రీఅప్లోడ్ మీద క్లిక్ చేశారో, సర్టిఫికేట్ రీఅప్లోడ్ మీద క్లిక్ చేస్తే వెంటనే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేసుకోవాలంటే మీ యొక్క పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. సో మీరు ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో, మీరు ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారు అనుకుంటే మీరు ఇక్కడ ఫైల్ సెలెక్ట్ చేసుకుని మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి, సో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయగానే మీకు ఇలా విండోస్ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీకు ఏమైనా ఫైల్స్ క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ అప్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, వెబ్ ఆప్షన్స్ కోసం, అంటే ఇది రీఅప్లోడ్ అయిపోయింది ఇక్కడ మీకు. దీని తర్వాత మీకు మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఏవైనా రీఅప్లోడ్ చేసుకోవాలనుకుంటే మాత్రమే రీఅప్లోడ్, లేదనుకో నెక్స్ట్ ఏం చేసుకోవాలి, మీరు వెబ్ ఆప్షన్స్ కోసం మీరు ఎంట్రీ చేసుకోవాలి. ఈ వెబ్ ఆప్షన్స్ కోసం ఎలాగంటే ఫస్ట్ మీరు హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇచ్చి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు మొబైల్ నెంబర్ మళ్ళీ ఇంకో వేరే వస్తుంది. ఇలాగా మీ మొబైల్ నెంబర్ ఒక ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే ఇక్కడ సబ్మిట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ మీకు ఏం చేసుకోవాలి, సో EApCET హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అండ్ మీకు మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ మీరు ఎంటర్ చేయాలి. అందుకోసం మీ మొబైల్ నెంబర్ ముందు చాలా జాగ్రత్తగా మీరు కరెక్ట్గా ఇచ్చుకోవాలి. అందుకోసం మొత్తం డీటెయిల్స్ అని ఒకేసారి చెప్తున్నాను స్టూడెంట్స్. ఓకే, దాని తర్వాత మీకు ఇలాగ విండోస్ వస్తుంది స్టూడెంట్స్. ఇలాగా ఇక్కడ పైన మీకు EApCET సంబంధించి హాల్ టికెట్ నెంబర్, మీ పేరు, మీ డిస్టిక్ ఉంటుంది. ఏ డిస్టిక్ అంటే ఆ డిస్టిక్, ఆల్ డిస్ట్రిక్ట్స్ పెట్టుకోవచ్చు. శ్రీకాకుళం, వైజాగ్, సో విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, సో ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో నేను అన్నీ చెప్పాను కదా, ఇవన్నీ ఉంటాయి. పక్కన యూనివర్సిటీస్ ఉంటాయి, యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, గ్రీన్ ఆరెంజ్ కలర్లో గవర్నమెంట్, వైట్ కలర్లో సెల్ఫ్ ఫైనాన్స్. ఓకే, ఇక్కడ చూడండి ఈ కలర్, ఎక్కడైతే మీకు వెబ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కలర్, ఈ కలర్ ఉంటే మాత్రంకి మీకు ప్రైవేటు, ఎల్లో కలర్ ఉంటే ప్రైవేట్ యూనివర్సిటీస్. సో ఇలాగా మీకు అన్నీ ఉంటాయి స్టూడెంట్స్. మీకు కలర్ మీరు గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఆరెంజ్ కలర్లో చూపించేస్తే వెబ్ ఆప్షన్ అనేది. సింపుల్గా మీరు ఏం లేదు, మీరు ప్లస్ నొక్కి మీరు ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. సో మీకు ఏ కాలేజ్ కావాలో ఇక్కడ కుడివైపు మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో మీకు అది ఎడం వైపు చూపిస్తుంది స్టూడెంట్స్. కుడివైపు మీరు ఏది తీసుకుంటారో అది మొత్తం అంతా మీకు ఎడం వైపు చూపిస్తుంది. ఖచ్చితంగా నేను చెప్పిన మాట, నా సలహా ఏంటంటే మీరు సేవ్ మాత్రం నొక్కండి. ఫ్రీజ్ అనేది గవర్నమెంట్ చూసుకుంటుంది. ఫ్రీజ్ నొక్కారా మీరు ఎడిట్ చేసుకోలేరు. అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఒక రోజు మళ్ళీ ఎక్స్ట్రాగా ఎడిటింగ్ కోసం ఇస్తారు. ఆ టైం వరకు మీరు అప్పుడైనా సరే మీరు ఫ్రీజ్ ప్రెస్ చేయకండి. ఎందుకంటే మీకు ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే మీకు చేంజెస్ చేసుకో కాబట్టి ఖచ్చితంగా మీరు సేవ్ అనే క్లిక్ చేయండి, ఫ్రీజ్ అనే క్లిక్ చేయొద్దు ప్లీజ్. ఓకే, దాని తర్వాత మీరు ఏవైతే నేను చెప్పాను కదా, మీరు ఎడం వైపున కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు కుడివైపు వస్తుందని చెప్పాను కదా, అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఇలాగా సో ఎడం వైపు సెలెక్ట్ చేసుకుని కుడివైపు చూపిస్తుంది చూడండి నీట్గా. సో ఇక్కడ మీకు ఏమున్నాయి చూడండి, ఇక్కడ ఈ కలర్ కనిపిస్తుందా, కొంచెం ఆకుపచ్చ కలర్ కన్నా కొంచెం లైట్గా పీచ్ కలర్ కనిపిస్తుంది కదా, అది ప్రైవేటు. సో తెల్ల కనిపిస్తుంది చూసారా, కింద లాస్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి ఈసీ, సో అది సెల్ఫ్ ఫైనాన్స్డ్. ఇలాగ మీకు అన్ని కాలేజ్ లిస్ట్ కనిపిస్తూ ఉంటాయి. వద్దు నాకు అనుకుంటున్నారు అనుకుందాం, డిలీట్ ఆప్షన్ ఉంటుంది చూడండి, డిలీట్, అది క్లిక్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత మీరు సేవ్ చేసుకోవాలి. దాని తర్వాత మీ ఆటోమేటిక్గా అది ఫ్రీజ్ అయిపోతుంది. సో ఫ్రీజ్ అయిపోయిందంటే మీకు అలాట్మెంట్ అనేది ఒక రోజు వచ్చేస్తుంది. కాబట్టి చూడండి, ఇక్కడ చూడండి వాళ్ళే మెన్షన్ చేశారు, సేవ్ సక్సెస్ఫుల్లీ. ఖచ్చితంగా సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోకపోతే మీకు మీ ఆప్షన్స్ అనేవి ఉండవు. ఓకే, కొంతమంది సేవే చేసుకోరు, అలా కాదు, సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకుంటే మీ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇక చూడండి, ఆప్షన్ వన్స్ ఫ్రీజ్డ్, క్యాండిడేట్స్ కెనాట్ యాడ్ మోడిఫైడ్.
సో అర్థమైందా? ఒకసారి ఫ్రీజ్ అయిందంటే మీరు మోడిఫై చేసుకోలేదు కాబట్టి సో ఫ్రీజ్ చేసుకునే ముందు మీకు ముందే చెప్తున్నారు. ఓకే, ఒకవేళ మీరు ఫ్రీజ్ చేసుకుంటాం సార్ అంటే ఫ్రీజ్ చేసేసుకోండి, ఓకే అని క్లిక్ చేసుకోండి. దాని తర్వాత మీకు వెబ్ ఆప్షన్ అనేవి మీకు ఎన్ని పెట్టుకున్నారో 100 పెట్టుకున్నా 50 పెట్టినా ఆ లిస్ట్లో చూపిస్తుంది. ఈ లిస్ట్ మీరు ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకున్న తర్వాత మీకు ఒక రోజున అంటే 2 డేస్ తర్వాత మీకు మీ అవన్నీ ప్రింట్ తీసుకుంటే వస్తుంది. సో మీకు ఏ కాలేజ్ వచ్చిందని చెప్పేసి ఫైన్ డే ఒక డే మీకు వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసినప్పుడు ఆ అలాట్మెంట్ ఆర్డర్ని తీసుకుని మీరు మీ కాలేజ్ సబ్మిట్ చేస్తే దట్స్ ఇట్, మీకు సీట్ అలాట్మెంట్ అయిపోతుంది. ఓకే, ఐ హోప్ ఈ యొక్క వీడియో మీకు ఎంతో హెల్ప్ అనుకున్నాను స్టూడెంట్స్. ప్రతిదీ ఎవ్రీ పాయింట్ చెప్పాను. సో మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కార్డ్ నుంచి కాలేజ్ జాయిన్ వరకు చెప్పాను స్టూడెంట్స్. నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.